మోక్ష మోక్ష లే, దెబ్బలేమైనా తగిలాయా? అయినా అలా ఎలా పడిపోయావు మోక్ష? తెలీదమ్మమ్మ, చదువుకుంటూ అటు ఇటు తిరుగుతుంటే కాళ్ళకేదో తగిలి కింద పడిపోయాను. ఇక్కడేం లేదు కదా మోక్ష. ఏమో అమ్మమ్మ, కానీ ఖచ్చితంగా నా కాలికేదో అడ్డుగా తగిలింది. అత్తయ్య, మోక్షకేమైంది? పడిపోయింది వీణ, కాలికేదో తగిలి పడిపోయిందంట. ఇక్కడ చూస్తే ఏమీ లేదు, ఏం జరిగిందో అర్థం కావడం లేదు. మోక్ష, దెబ్బలు తగిలాయమ్మా? కొంచెం తగిలింది తాతయ్య. ఇంట్లో అన్ని అరిష్టాలే జరుగుతున్నాయి. వేద పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు పసిపిల్ల పడిపోయింది. ఇది చాలదన్నట్టు అందరి మీద నిందలు పడుతున్నాయి. వీటన్నిటికీ కారణమేంటో నాకు అర్థం కావడం లేదు. ఇంటికి పట్టిందో, ఇంటి వాస్తు తప్పిందో తెలియడం లేదు. సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. బుక్స్ తీసుకోమ్మా. చచ్చినోళ్ళ అస్థికలు ఇంట్లో పెట్టుకుంటే అన్ని అరిష్టాలే జరుగుతాయి. ఏంటి? చూడు పార్వతి, ఏ గ్రహాల వల్ల వాస్తు వల్ల జరుగుతున్న అరిష్టాలు కావివి. మీ అన్నయ్య అస్థికలు ఇంట్లో ఉంచడం వల్ల జరుగుతున్న అనర్థాలు. ఏం మాట్లాడుతున్నావు భాగ్యం? మా అన్నయ్య అస్థికలు ఇంట్లో ఉండడం ఏంటి? ఇదంతా మీ మేనకోడలు చేస్తున్న నిర్వాకం పార్వతి. ఎవరైనా చనిపోయిన వాళ్ళ అస్థికలు ఇంటి బయట పెట్టుకుంటారు. వాటిని గంగలో కలిపేటప్పుడు మాత్రమే తీసుకుంటారు. నీ మేనకోడలు వాటిని ఇంట్లో పెట్టుకుంది. ఇంటికి దరిద్రం అంటించాలని చూస్తోంది. అవును పార్వతి, వీణ నీకు కూడా తెలియకుండా ఈ పనులన్నీ చేస్తుంది. అబద్ధం. మీరంతా కలిసి నన్ను అత్తయ్య నుంచి వేరు చేయాలని చూస్తున్నారు. డాడ్, వీణను చూసావా ఎంత కంగారు పడుతుందో? అవునరా, ఇప్పుడు వీణ గుట్టు బయట పెట్టి తన ఇంట్లోంచి బయటకు గెంటేద్దాం. డాడ్, తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. మనం అటాక్ చేద్దాం. నిజం చెప్పు వీణ, నువ్వు అస్థికలు దాచావా లేదా? లేదు మావయ్య, నేను అలాంటి పని చేయలేదు. ఈ భాగ్యం పిన్ని కావాలని అబద్ధాలు చెప్తుంది. ఇక్కడ ఇంతమంది చెప్తుంటే కాదంటావేంటి? ఖచ్చితంగా నువ్వు అస్థికలు దాచే ఉంటావు. అన్యాయంగా మాట్లాడకండి. మీకు నా మీద అత్తయ్య మీద నిందలు వేయడం అలవాటైపోయింది. అయితే నీ రూములో దాచిన ఆ చెంబులో ఏమున్నాయో చెప్పు. చెప్పు వీణ, ఆ చెంబులో ఏమున్నాయి? ఏం లేవు, అది నాన్న జ్ఞాపకంగా దాచుకున్నాను అంతే. అయితే పద, ఆ చెంబులో ఏమున్నాయో చూద్దాం. ఒక్క నిమిషం ఆగండి. ఇలా మాట్లాడే కొద్దీ గొడవలు పెరుగుతాయే తప్ప తరగవు. అన్నయ్య జ్ఞాపకాలు దాచుకున్నానని చెప్తోంది కదా, ఇప్పుడు చూడడం అవసరమా? అవసరమే పార్వతి. ఎందుకు ఆపుతున్నావు? చూస్తే అయిపోతుంది కదా. పదండి, పదరా. చూస్తావేంటి? ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. జ్యోతిష్యమే సువశ్చ
చూస్తావేంటి, ఓపెన్ చేయి. వీణ, ఏంటమ్మా ఇది? అత్తయ్య, దీంట్లో నా తండ్రి అస్థికలు లేవు, ఆయన జ్ఞాపకాలున్నాయి. చిన్నప్పుడు నాకు ఆయన ఇచ్చిన ప్రతి బహుమతి జాగ్రత్తగా దాచుకున్నాను. వాటిని నాన్న అస్థికలని చెప్పి నీ ముందు నన్ను చెడ్డదాన్ని చేయాలని చూస్తున్నారు. పేదని పంపించేసినట్టు నన్ను కూడా ఇంటి నుంచి పంపించేయాలని చూస్తున్నారు. మామయ్య, మీకు నా మీద కోపం ఉంటే చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతాను. అంతేగాని ఇలా నిందలు వేయకండి. ఎందుకండి మనం ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకుని బాధపడటం? ఇప్పటికే శ్రీ వేదలిద్దరూ ఇంటికి దూరం అయ్యారు. ఇప్పుడు వీణ కూడా వెళ్ళిపోతే ఇక మనం బ్రతికుండి ప్రయోజనం ఏముంది? అమ్మో, నేను వేసిన ప్లాన్ నాకే తిప్పికొట్టింది. కాసేపు ఇక్కడే ఉంటే అన్నయ్య నన్ను తిట్టాడు. మావయ్య, ఏంటి మావయ్య, షాక్ అయ్యావా? ఇలాంటి గేమ్స్లో నువ్వు ఒక పెద్ద గ్యాంబ్లర్వని, ఎవరి ఆట ఎలా కట్టించాలో ప్లాన్ చేసుకునే ఆట మొదలు పెడతావని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను నీకు చెక్ పెట్టాను. దెబ్బ అదుర్స్ కదూ. పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే తక్కువ అంచనా వేయకు. అది 4 అడుగులు ముందుకు దూకుతుంది. జాగ్రత్త. అయ్య బాబోయ్, భయం వేస్తుంది మావయ్య. నువ్వు నీ కొడుకు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. నువ్వు ఆ రోజు అస్థికలు చూశానని చెప్పాక ఏదో ఒక రోజు నన్ను ఇరికిస్తావని అనుకున్నాను. అందుకే సేమ్ అలాంటిదే తెచ్చి రీప్లేస్ చేశాను. నాన్న అస్థికల కుండని చాలా జాగ్రత్తగా బంగారం దాచిపెట్టినట్టుగా దాచాను. చూడు మావయ్య, ఇదొక మహాయజ్ఞం. చిన్నప్పుడే నిండు గర్భిణీగా ఉన్న అమ్మని నాకు దూరం చేశావు. నాన్నని జైలు పాలు చేశావు. ఆయన ప్రేమని నోచుకోకుండానే ప్రాణాలు తీసేశావు. నేను దానికి బదులు తీర్చుకుంటాను. అంతవరకు మా నాన్న నాతోనే ఉంటాడు. ఐ మీన్, ఆయన అస్థికలు గంగలో కలిపి ఆయన్ని పైలోకాలకి పంపను. వెరీ గుడ్ వీణ. ఈ లోక్నాథ్ ఎలాంటి వాడో తెలిసి కూడా సూపర్గా ఆడావు. కానీ ఒక్క గెలుపుతో విజయం నీ సొంతం అయిపోదు.
ఇంతకాలం నాకు అపోజిషన్లో సరైన ఆటగాడు లేడని తెగ ఫీల్ అయ్యాను. అందరూ నా ముందు ఓడిపోయారు. మీ బాబు అయితే ఏకంగా పైకే పోయాడు. ఇట్స్ ట్రూ. ఇంతకాలం నువ్వు తెలివైన దానివి అనుకున్నాను. ఇప్పుడు చాలా తెలివైన దానివని ప్రూవ్ చేసుకున్నావు. ఇక్కడి నుంచి నా ఆట మొదలు పెడతాను. దాని రిజల్ట్ నా గెలిపే కాదు, నీ అంతం కూడా. రెడీగా ఉండు. ఆల్ ది బెస్ట్ మావయ్య గారు. వేద ఇంట్లో లేదు కాబట్టి నువ్వేలుతున్నావు, కానీ నీకు బ్రేకులు వేస్తాను. ఎలాగో తెలుసా? వేదని మళ్ళీ ఇంటికి తీసుకొస్తాను. నా పెద్ద కొడుక్కి కోడలికి నేను సపోర్ట్గా ఉంటాను. ఈసారి ఇంట్లోంచి బయటికి వెళ్ళేది నువ్వే. రెడీగా ఉండు. టైం కాని టైంలో భాగ్యవత నోరు జారింది. ఆవిడ వల్ల నేను మా డాడ్ వీణ దగ్గర ఇరుక్కున్నాం. వీణ డాడ్కి క్లాస్ పీకుంటుంది. డాడీ మాట్లాడే అవకాశం ఇవ్వట్లే. ఇప్పుడు దీన్ని ఏదో ఒక రకంగా మంచి చేసుకోవాలి, లేకపోతే చాలా డేంజర్. ఛార్జింగ్ లేదు. వీణ, ఛార్జర్ నా దగ్గర ఉంది. వీణ, మా భాగ్యవతకి తొందర ఎక్కువ, అందువల్ల నోరు జారింది. మా డాడ్కి ఏమో ఇంట్లో వాళ్ళకి ఏమవుతుందో అని భయం ఎక్కువ, అందుకే ఇదంతా జరిగింది. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, వీణ చాలా మంచిది, నువ్వు అత్తయ్య మాటలు నమ్మి వీణను అనుమానించొద్దు డాడ్ అని. కానీ డాడ్ వినలేదు. నీ పెళ్ళం అంటే నీకు ఇష్టం రా, అందుకే అలా మాట్లాడుతున్నావు, అస్తికలు ఇంట్లో ఉంటే అరిష్టం అన్నారు. ఇంకేం చేయను, నోరు మూసుకొని కూర్చున్నాను. నువ్వేం నోరు మూసుకొని ఊరుకోలేదు రిషి. నన్ను ఇంట్లో అస్థికలు దాచావన్నావు. అబ్బే అదంతా ఏం లేదు వీణా. డాడీ నన్ను హ్యాండ్ ప్యాక్డ్ హస్బెండ్ అంటున్నారని డైలాగ్ వేశాను అంతే. ఎంతైనా మన ఇద్దరం భార్యాభర్తలం కదా, ఇలాంటివన్నీ పట్టించుకుంటావా చెప్పు? నువ్వు నీ ఫేస్ విలనిజానికి తప్ప హీరోగా పనికిరావు స్వామి. ఎందుకు ఊరికే నటిస్తావు? వీణ, ఇంట్లో వాళ్ళంతా ఇలా ఉండడానికి కారణం వారసుడు కోసం వాళ్ళు పడే టెన్షన్. అది అన్నయ్య వదిన క్లియర్ చేస్తారనుకున్నారు, కానీ వదినకు అలా అయింది. అదేదో మనం క్లియర్ చేసేస్తే ఎలా ఉంటుంది చెప్పు? మనం వారసుడిని కనాలా? అవును, నువ్వెలా అంటే అలా, నీ ఇష్టమే నా ఇష్టం. ఇటు మీ నాన్న అటు నువ్వు మహానటులైపోయారు. ఓకే, ఒక పని చేద్దాం. నీకేదైనా ఇబ్బంది ఉంటే మనం సరుగసి ద్వారా బిడ్డను కందాం. మన వారసుడు ముందు పుడితే మా డాడ్, మీ మేనత పార్వతి అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఏమంటావు?
నువ్వు నటిస్తుంటే నేనెందుకు నటించను రిషి? నేను ఇక్కడికి వచ్చింది మీ ఇంటికి వారసుని ఇవ్వడానికి కాదు, మా నాన్న చావుకి బదులు తీర్చుకోవడానికి వచ్చాను. రిషి, ఆలోచిద్దాం రిషి. ఆలోచించి ఆచితూచి అడుగు వేయాలి. మనకి ఈ మధ్యన కదా పెళ్ళయింది. అప్పుడే వారసుని కంటే బాధ్యతలు నెత్తి మీద పడతాయని భయంగా ఉంది. ఇందులో భయపడిపోవడానికి ఏముంది వీణా? పుట్టిన బిడ్డను చూసుకోవడానికి పార్వతి అమ్మ ఎలాగో ఉంది. నీ బిజినెస్ వ్యవహారాలు నువ్వు చూసుకోవచ్చు. సరే సరే, ఆలోచిద్దాం అన్నాను కదా. ఎస్ ఎస్, వీణలో మార్పు వచ్చింది. ఆలోచిద్దాం అందంటే ట్రాక్లోకి వచ్చినట్టే. నా మాటలు నిజం అనుకొని బుట్టలో పడిపోయింది. ఈరోజు భాగ్యం వీణ మీద నిందలు వేసింది. ఈయన రిషి కూడా తనని సమర్థించారు. భాగ్యం ఎందుకిలా చేస్తోంది? అమ్మమ్మ, నా రూమ్లో నాకు నిద్ర రావడం లేదు. సరేరా, నా దగ్గర పడుకుందువు గాని. అమ్మ మోక్ష, హోంవర్క్ చేసేసావా? చేశానమ్మమ్మ. అదే చేస్తున్నప్పుడు కాలికేదో తగిలి కింద పడిపోయాను. అసలు అలా ఎలా పడిపోయావు? చూసుకోవాలి కదా. అసలు అక్కడ ఏమీ లేదమ్మమ్మా. సడన్ గా ఎలా పడిపోయానో తెలియటం లేదు. అయినా హోంవర్క్ చేసుకునేటప్పుడు ఒకచోట కూర్చొని చేసుకోవచ్చు కదా. అలా అటు ఇటు తిరగడం ఎందుకు? నాకు బోర్ కొట్టి అటు ఇటు తిరుగుతూ చదువుకుంటున్నాను. సరే, నువ్వు నాకు ఒక కథ చెప్పు, అది వింటూ పడుకుంటాను. సరే రా. అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి 7 కొడుకులు. ఆ 7 కొడుకులు ఒకసారి వేటకు వెళ్ళారు. అప్పుడు నాకు తెలుసులే. 7 7 చేపలు తెచ్చారు. అందులో ఒక చేప ఎండలేదు. నాకు ఈ కథ శాశ్వతమ్మమ్మ ఎప్పుడో చెప్పింది. నువ్వు ఇంకొక కథ చెప్పు. అనగనగా మోక్ష అని ఒక అల్లరి పిల్ల ఉందంట. కాదు, గుడ్ గర్ల్. అవునవును, మంచి పిల్లంట. ఆ పిల్లకి 2 అమ్మమ్మలంట. ఒక అమ్మమ్మ పేరు సరస్వతి అంట, ఇంకో అమ్మమ్మ పేరు పార్వతమ్మమ్మ. రేయ్, ఆ బుడ్డది చాలా మొండిది. జాగ్రత్తగా బయటికి తీసుకురావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ బుడ్డది మళ్ళీ ఈ ఇంట్లో కనపడకూడదు. సరేనా? వెళ్ళి మాస్క్ వేసుకో. ఉండు, ఎవరైనా ఉన్నారేమో చూసొస్తాను. అది లేచిందంటే నానా గొడవ చేస్తుంది. మత్తు మందు వాసన చూపించు. అయ్యయ్యో, బయట కార్లో మర్చిపోయానమ్మా. కార్లో కూర్చోబెట్టాక మత్తు మందు కొడతానులే. అన్ని ఇలాంటి పనులు చేస్తే ఎలారా? అది లేచిందంటే నీ ముక్కు చెవులు కట్ చేస్తుంది. జాగ్రత్త.
అలాగేనమ్మా, నేను చూసుకుంటాను. ఏం భయపడేది లేదమ్మా. ఎక్కువ చేసిందంటే దాన్ని ఇక్కడే వేసేస్తాను. సరే సరే వెళ్ళు. మెల్లగా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వేద, టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదత్తయ్య, నర్స్ వచ్చిస్తుంది. ఎందుకమ్మా? నేను తెస్తాను కదా. అత్తయ్య, శ్రీ వచ్చినట్టున్నాడు. మీరు లోపలికి వెళ్ళండి.